మిత్రులారా, ఒక నిజం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ధనవంతులుగా మారకుండా ఆపలేదు. కాని మీరు నేర్చుకోకపోతే మాత్రం మీరే మీ శత్రువులవుతారు. ఇది సామాన్య జ్ఞానం కాదు. ఇది పుస్తకాలలో దొరకదు. ఇది బహిరంగ సభల్లో చెప్పబడలేదు. ఇవి చాణక్యుడు తన అత్యంత సన్నిహిత శిష్యులకు మాత్రమే చెప్పిన రహస్యాలు. ఒక సాధారణ బాలుడిని చక్రవర్తి చంద్రగుప్తుడిగా మార్చిన రహస్య వ్యూహాలు. ఈ వీడియోలోని ప్రతి మాట మీ ఆలోచనల్ని మార్చుతుంది. మీ ఆలోచనలు మారితే మీ సంపద మారుతుంది. మరియు చివరలో ఒక బోనస్ రహస్యముంది. అది అర్థమైతే డబ్బు మిమ్మల్ని వెంబడిస్తుంది. అయితే చాణక్య రహస్యాలను మొదలుపెడదాం. మొదటి రహస్యం: డబ్బు భావోద్వేగాలను కాదు, తెలివిని అనుసరిస్తుంది. చాణక్యుడన్నాడు, మనస్సుతో నిర్ణయం తీసుకునేవాడు పేదవాడవుతాడు, తెలివితో నిర్ణయం తీసుకునేవాడు చక్రవర్తి అవుతాడు. భావోద్వేగాలతో చేసిన ప్రతి నిర్ణయం సంపదకు సమాధి. ప్రజలేమనుకుంటారు? ఇది ట్రెండీగా ఉంది కదా, ఇప్పుడే కావాలి. ఈ మూడు ఆలోచనలు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. ఈ రోజును చూడండి. ఒకరు ఈఎంఐలో ఐఫోన్ కొనుగోలు చేస్తే మిగతా వాళ్లు ఆలోచించకుండా అదే చేస్తారు. తరువాత నెలల తరబడి అప్పుల భారం. డబ్బు లేదు అని విధిని తిడతారు. కాని చాణక్యుడు చెబుతున్నాడు, ఇది విధి కాదు, ఇది నీ ఆలోచనా ఫలితం. పాఠం: ఖర్చు చేసే ముందు అడుగు, ఇది అవసరమా లేదా ప్రదర్శన? గుర్తుంచుకో, డబ్బు హృదయంలో కాదు, ఆలోచనలో పెరుగుతుంది. రెండవ రహస్యం: ప్రతి వ్యక్తిలో ఒక వ్యాపారవేత్త దాగి ఉంటాడు. చాణక్యుడు చెప్పేవాడు, నీ నైపుణ్యాన్ని నువ్వు ఉపయోగించకపోతే మరొకడు దానితో సామ్రాజ్యం నిర్మిస్తాడు. కొంతమంది బాగా మాట్లాడతారు, కాని దాన్ని ఆదాయంగా మార్చరు. కొంతమంది రాయడంలో మాస్టర్లు, కాని ఇతరుల కోసం మాత్రమే పనిచేస్తారు. చాణక్య సూత్రం స్పష్టం: నీ జ్ఞానాన్ని అమ్మే కళ నేర్చుకున్నవాడే ధనవంతుడు. నువ్వు చిన్నదిగా భావించే నైపుణ్యం కూడా తెలివిగా అమ్మితే కోట్లు తెస్తుంది. చర్య: ఈరోజే ఒక ప్రశ్న అడుగు, నాలో ఏ నైపుణ్యం డబ్బుగా మారగలదు? ఈ ప్రశ్నే నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మూడవ రహస్యం: నీ చుట్టూ ఉన్నవాళ్లే నీ భవిష్యత్తు. చాణక్యుడన్నాడు, మూర్ఖుల సహవాసం జ్ఞానులను కూడా నాశనం చేస్తుంది. రోజంతా పార్టీలు, రీల్సు, అప్పులు ఇవి మాట్లాడేవాళ్ల మధ్య ఉంటే నీ ఆలోచనలు కూడా చిన్నవి అవుతాయి. కాని ప్లాన్ చేసేవాళ్లు, నేర్చుకునేవాళ్లు, ముందుకు వెళ్లేవాళ్లు, వాళ్లతో ఉంటే నీ సంపాదన కూడా పెరుగుతుంది. పాఠం: నీ ఆలోచనలను పెంచే మనుషుల్ని ఎంచుకో. నాలుగవ రహస్యం: ఉచితంగా వచ్చేది అత్యంత ఖరీదైనది. చాణక్యుడన్నాడు, ధర లేకుండా వచ్చిన జ్ఞానం నీ భవిష్యత్తును ఖాళీ చేస్తుంది. ఉచిత వీడియోలు, ఉచిత చిట్కాలు, ఉచిత షార్ట్కట్లు ఇవన్నీ నీ సమయాన్ని దోచుకుంటాయి. సమయం పోతే సంపద కూడా పోతుంది. పాఠం: నాణ్యత ఉన్న చోట డబ్బు, సమయం పెట్టుబడి పెట్టు. ఐదవ రహస్యం: డబ్బును కాపాడుకోవడం సంపాదించడం కంటే గొప్ప కళ. చాణక్యుడన్నాడు, నీ సంపదను శబ్దం చెయ్యకు. ప్రదర్శన కోసం డబ్బు కాదు, భవిష్యత్తు కోసం డబ్బు. 500 సంపాదించి 70,000 ఖర్చు చేసే మనస్తత్వం నాశనానికి దారి. చర్య: నీ ఆదాయంలో ముందుగా నిన్నే చెల్లించు. కనీసం 20% పొదుపు చెయ్యి. ఆరవ రహస్యం: డబ్బు క్రమమున్న చోటే ఉంటుంది. లక్ష్మి ఎప్పుడూ గందరగోళంలో ఉండదు. డబ్బు ఒక సైనికుడు, ఆదేశాలు లేకపోతే పారిపోతుంది. చర్య: నీ ఆదాయం, ఖర్చు ప్రతీదీ లెక్కపెట్టు. 3 నెలల్లోనే మార్పు కనిపిస్తుంది. ఏడవ రహస్యం: నీ ప్రణాళికలు పూర్తయ్యే వరకు మౌనంగా ఉండు. చాణక్యుడన్నాడు, ప్రణాళికను మాట్లాడకు, ఫలితాన్ని చూపు. ప్రజలకు చెప్పిన లక్ష్యం బలహీనమవుతుంది, చర్యగా మారిన లక్ష్యం శక్తివంతమవుతుంది. మౌనంగా పనిచెయ్యి, విజయం మాట్లాడుతుంది. బోనస్ రహస్యం: డబ్బు కాదు, డబ్బును తెచ్చే వ్యవస్థ కావాలి. ఒక్కసారి డబ్బు సంపాదిస్తే సంతోషం తాత్కాలికం. వ్యవస్థ నిర్మిస్తే సంపద తరతరాలకు. వ్యవస్థ అంటే పదే పదే ఆదాయం, నువ్వు లేనప్పటికీ పనిచేసేది. చాణక్య చివరి మాట: వ్యవస్థను సృష్టించేవాడు సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. మిత్రులారా, ఈ చాణక్య నీతి చదవడానికి కాదు, జీవితంలో అమలు చేయడానికి. మీరు అర్థం చేసుకుంటే డబ్బు మిమ్మల్ని వెంబడిస్తుంది. ఇలాంటి మరిన్ని మనసును కదిలించే, జీవితాన్ని మార్చే వీడియోల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.